సీఎం చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 16,347 పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో నిరుద్యోగుల సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుని తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్వి యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కావడంతో టీచర్ పోస్టుల కోసం తమ 5 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని తెలిపారు. తల్లిదండ్రుల యొక్క ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అప్పులు చేశాడు. ఒక పరిశ్రమ తీసుకురాలేదు. ప్రభుత్వ రంగాన్ని అదేవిధంగా ప్రైవేటు రంగాన్ని రెండింటిని కూడా నిద్రావస్థలకు నెట్టేసి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే ఈ రోజున మెగా డిఎస్సీ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. అదేవిధంగా నిరుద్యోగులు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాదయాత్రలో నారా లోకేష్ గారు యువకాలంలో ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది. డిఎస్సీ ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మరొక్కసారి నిరూపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి యువత విద్యార్థి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.